విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై కేసు నమోదైంది. శ్రీవిద్య తల్లి ఫిర్యాదుతో 6గురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా మధుర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీవిద్యపై దాడి చేశారంటూ 6గురు సీనియర్లపై అభియోగాలు మోపారు. కేయూ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవిద్య తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం 6గురు విద్యార్థులపై కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా మధిర పోలీస్ స్టేషన్లో ఈ 6గురుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీవిద్యపై దాడి చేశారంటూ 6గురు సీనియర్లపై అభియోగాలు మోపారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై దుమారం రేగుతోంది. శ్రీవిద్య తల్లి కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు 6గురు విద్యార్థినులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవిద్య కూడా చనిపోయే ముందు తన మరణ వాంగ్మూలంలో తనని ఎవరెవరు వేధించారో వాళ్ల పేర్లను ఆమె ప్రస్తావించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధుర పోలీస్ స్టేషన్లో ఈ 6గురుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తోంది. శ్రీవిద్యపై దాడి చేశారంటూ 6గురు సీనియర్లపై అభియోగాలు మోపారు పోలీసులు. మా ప్రతినిధి నారాయణ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నారాయణ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై మధుర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 6గురు సీనియర్ విద్యార్థుల మీద కేసు నమోదు చేసినట్టు మధుర పోలీసులు తెలిపారు. ఈమెను ఆత్మహత్యకు ప్రేరేపించడం మరియు దాడి చేయడం, ర్యాగింగ్ చేయటం వంటి సెక్షన్లు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి ఘటన తీవ్ర దుమారం లేపుతోంది. ఎలుకల మందు దాగి స్వగ్రామంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. అయితే దొంగతనం చేసిందనేటువంటి నేరం మోపటమే కాకుండా, నింద మోపటమే కాకుండా అవమానం సృష్టించడం, రూమ్ లో వేసి 6గురు సీనియర్ విద్యార్థులు కూడా దాడి చేసినట్టు ఆమె ఆ దాడి ఘటన తర్వాత తల్లికి కూడా చెప్పడం జరిగింది. ఆ తల్లి యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఘటనకైతే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీని తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే సోమవారం రోజు మధిర పోలీస్ స్టేషన్ లో ఆమె లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 6గురు విద్యార్థులు ఆ పేర్లతో సహా వారందరి మీద కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు, ఈ కేసు నమోదు చేసి వారి మీద దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామనేది మధిర సిఐ తెలియజేశారు. రైట్ నారాయణ.